వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎందుకురా, బహుశా ఈయనకి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదనుకుంటాను, ఉత్తిన అలా బడుగు తిరుగుతున్నాడు అన్నారు. వెంటనే ఆయన బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షుల గుంపులో ఒక పక్షిని కొట్టారు. ఆ పక్షికి తగిలేది కింద పడిపోయింది, ప్రాణం వదిలేసింది. మళ్ళీ వెంటనే ఈ బ్రాహ్మణులు అందరూ అన్నారు, కట్టుకున్నవి దీక్షావస్త్రాలు, పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా, ఇటువంటి వాడికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు. వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు కమండలంలో ఉన్నాయి, ఆ కమండలంలో నీళ్లు తీసి రామనామం చెప్తూ పక్షి మీద తెల్లారు. అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. సమర్థ, అందుకే ఆయన పేరు ముందు బిరుదువాక్యం. ఆయన అఘటనాఘటన సమర్థుడు. అంతటి హనుమదవతారంగా వచ్చి మొత్తం దేశమంతటా కూడా ప్రచారం చేశారు. గుండెల్లో రాముడు, శరీరంలో హనుమ, అది ఆయన నినాదం. అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు. వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని, గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి, ధర్మ సంస్థాపన చెయ్యండి. ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే. అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు. అటువంటి సమర్థ రామదాసు గారు ఒకానొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు. వెడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలు పట్టారు. శివాజీ వచ్చి ఓ కాగితం చుట్టైన జోలులో పడేశాడు. రామదాసు గారు తీసి చదివారు. చదివేటప్పటికి తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది. నేను దీక్ష తీసుకున్నవాణ్ణి, నాకెందుకయా, నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు, కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చారు. అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం. శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో ఆయన తెల్లగుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని ఎడుతుండేవాడు. అటువంటి మహానుభావుడు. ఒకప్పుడు శివాజీ సమర్థ రామదాసు గారి దర్శనానికి వెళ్ళారు. వెడితే సమర్థ రామదాసు గారు ఆయనకి ప్రసాదం ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం చూసుకో అన్నారు. ఇంటికి వెళ్ళి విప్పారు. విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది, ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి, ఒక మూటలో గుర్రపు లద్ది ఉంది, ఒక మూటలో కొబ్బరికాయ ఉంది. ఇంతటి శివాజీ తెల్లబోయాడు. ఏమిటి ప్రసాదం, ఎందుకు ఇచ్చారు గురువు గారని. మహాతల్లులు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లులు భారతదేశంలో ఎంత గొప్ప వాళ్ళని తయారు చేశారు. వెంటనే ఆ తల్లి వచ్చింది, జీజీబాయి వచ్చి ఆవిడంది, సమర్థ రామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే అది ఉత్తినే పోయేది కాదు. ఎందుకు ఇచ్చారో తెలుసా? మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భూపతివికా, రాజ్య పరిపాలన చేయి ధార్మికంగా అని ఇచ్చారు. ఆయన గులకరాళ్ళు ఇచ్చారు, కొండల మీద కోటలు కట్టమని ఆదేశం. గుర్రపు లద్దినిచ్చారు అంటే ఆశ్విక దళాల్ని ఎక్కువగా పెంచుకోమని అర్థం. కొబ్బరికాయ ఇచ్చారు, మనసులో మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు, అప్పుడు కానీ వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు. ఈ 4 సందేశాలు నీకు చెప్పడానికి 4 రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు. సమర్థ రామదాసు గారు చివర రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు. హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థ రామదాసుగా వచ్చారు. ఎందరూ పొందారండి హనుమత్ సాక్షాత్కారం. ద్వైతమతావలంబకులు మహానుభావులు రాఘవేంద్ర స్వామి వారు హనుమ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఆయన్ని చిన్నతనంలో వెంకటనాథుడు అని పిలుస్తుండేవారు. ఆయన కటిక పేదరికం అనుభవించారు. శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్పి దొరికినదేదో అది తినేవారు. ఆయన చరిత్ర గురించి చెప్తూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు. వారి భార్య గారికిట ఒక్కటే చీర ఉండేదిట. ఆ చీర సగభాగం కట్టుకునేవారట, సగభాగం తడిపి ఆరేసేవారట. అవతలది ఆరితే ఆ ముక్క కట్టుకుని ఈ ముక్క ఆరేసుకునేవారట ఆవిడ. అయినా సరే దరిద్రాన్ని పక్కన పెట్టి భర్త గారిని అనుగమించినటువంటి మహాపతివ్రత. అటువంటి తల్లి, ఒక్కగానొక్క కొడుకు. శిష్యులకి వేదాంత పాఠం చెప్పి దొరికితే తినడం, లేకపోతే ఉపవాసం. అటువంటి వారు ఒకసారి ఒక చోటికి శుభకార్యానికి వెడితే ఆయన్ని పిలిచి గంధం తీయమన్నారు వచ్చిన అతిథులందరికీ గంధం పెట్టడానికి. సూక్త పఠనము అని ఒక మాట ఉంది లోకంలో. పరమభక్తితో సూక్తాన్ని పఠిస్తే సూక్తాధిదేవత అనుగ్రహిస్తుంది. ఆయన అగ్ని సూక్తం చదువుతూ గంధం తీశారు. తీస్తే ఆ గంధం అందరూ బొట్టు పెట్టుకున్నారు. ఒళ్ళు మంటలు వచ్చేసింది వచ్చిన అతిథులకి.
ఎక్కడది ఈ గంధం, ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు. ఆ యజమాని అడిగాడు రాఘవేంద్ర స్వామిని, ఎందుకు ఇలా మంటలు వస్తున్నప్పటికి ఇంకా వెంకటనాథుడు ఆయన పేరు, ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు. నేను అగ్ని సూక్త పఠనం చేస్తూ ఈ గంధం తీశానన్నారు. ఏమిటి అగ్ని సూక్తం చదువుతూ నువ్వు గంధం తీస్తే ఒళ్ళు మంటలు వచ్చిందా? నువ్వు వరుణ సూక్తం చదివితే చల్లబడుతుందా అన్నారు. చల్లబడుతుందన్నారు. ఏది వరుణ సూక్తంతో తీయన్నారు. ఆయన వరుణ సూక్తం చదువుతూ గంధం తీశారు. ఆ గంధం పెట్టుకుంటే అందరికీ ఒళ్ళు చల్లగా అయిపోయింది. అంతటి మహానుభావుడు సుధీంద్ర స్వాముల వారిని వారి గురువు గారి ఆజ్ఞ మేరకి అకస్మాత్తుగా వారు సన్యాసాశ్రమం తీసుకుని రాఘవేంద్రుడు అన్న పేరుతో ఆ ద్వైత మఠాధిపతులు అయ్యారు. వారు మన ఆంధ్రదేశంలో మంత్రాలయం దగ్గరే హనుమ గురించి జపం చేస్తే పంచముఖాలతో ఆంజనేయ స్వామి ఆయనకి ప్రత్యక్షం అయ్యారు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసిన మహాపురుషుడు, ప్రహ్లాదుడి యొక్క అంశలో వచ్చాడు అంటారు రాఘవేంద్ర స్వామి. ఎంతమంది హనుమత్ సాక్షాత్కారం పొందారండి. అంతటి మహానుభావుడు. అటువంటి హనుమ లోకంలో ఎవరికి ఏది ఇవ్వలేనిదన్నది లేదు. ఆయన ఎవరికి ఏ కోరిక ఉండనివ్వండి, కోరిక ఉండకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు. కోరిక ఉంటుంది కానీ అది ధార్మికమై ఉండాలి. ధార్మికమైన కోరిక అయి ఉండి కోరిక కానిది. ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. నాకు పెళ్ళవ్వాలి అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారు అనుకోండి, తప్పు కాదు, ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి. నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, అది తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి. నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా అన్నం తినాలి, తప్పు కాదు, అన్నం తినాలి. అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి, తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి మనిషికి. ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పండుతావో అటువంటి కోరిక కోరి కూడా కోరని వాడే అవుతాడు. అటువంటి కోరికలు ఉండాలి. ఆ కోరిక తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది. పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను. హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రోడీకరించారు. క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు. అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం. అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు, కలగకపోవచ్చు, ఎందుకంటే స్వరభేదం ఉంటుంది. కానీ అది శ్లోక రూప మంత్రం. అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు. హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం, ఈ శ్లోకం చెప్తూ హనుమకి 108 మాటలు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని, పువ్వులతో కాని, అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి. కాగితం మీద గుచ్చడం, పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు. వక్కలు 108 ఓ డబ్బాలో పట్టుకెళ్లి, ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అండం. ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం. 108 ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే 108 ప్రదక్షిణాలు అయిపోయి మళ్ళీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం. హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట. అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానంజనాసు నో వాయుపుత్రో మహాబల అకస్మాతాగతోత్పాతం నాశయాసు నమోస్తుతే, ఆ శ్లోకం చెప్పాలి. అకస్మాత్తుగా రోగం వచ్చింది, స్వామి నన్ను కాపాడండి, ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి. హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ, ప్రదక్షిణం అంటే గబగబ గబగబ నడవకూడదు, అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి. అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ 2 శ్లోకాల్ని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దాని అర్థం. ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది. 2, ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా, అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు, నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలి అన్న కోరిక కాదు. ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు. అది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామం చెప్పడం చేత. మీరు రోజు రామనామం వ్రాయడం అలవాటు చేసుకున్న
రామనామాన్ని కీర్తించిన, రామనామం పలికిన పరమప్రసన్నుడైపోతారు. మరి ఈ మాట నేను చెప్పినప్పుడు రామనామం చెయ్యొద్దు మనం? ఇవాళ ఉపన్యాసం పూర్తి చేసేటప్పుడు కూడా ఒక్కసారి రామనామం చేసి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. కాబట్టి నేను మకుటాన్ని అంటాను, మీ అందరూ, నేను చరణాన్ని అంటాను, మీ అందరూ మకుటాన్ని అనండి. మకుటం అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము. 3 మాటలు రామనామాన్ని పలికినట్టు అవుతుంది. నేను చరణం చెప్తుంటాను, మీరు అనండి చక్కగా. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము. కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. నేను ఈ సందర్భంలో మీకు ఇవాళ ఎందుకు రామనామం తప్పకుండా చెప్పాలి అన్నదానికి ఒక విశేషం చెప్తాను. ఇవాల్టి తిథి ఏమిటి? త్రయోదశి. త్రయోదశి ఏ నెలలో వచ్చింది? మార్గశీర్ష మాసంలో వచ్చింది. మార్గశీర్ష మాసం శుక్లపక్షంలో త్రయోదశితో కూడుకున్నటువంటి తిథి. ఈ త్రయోదశి తిథికి హనుమకి చాలా దగ్గర సంబంధం. త్రయోదశి నాడే సీతమ్మ దర్శనమైంది హనుమకంటారు. రెండోది, త్రయోదశికి అంత శక్తి, హనుమతో సంబంధం ఎందుకు వచ్చాయో తెలుసా? దానికి ఒక పెద్ద కారణం ఉంది. అసలు త్రయోదశి తిథికి హనుమకి అంత దగ్గరి సంబంధం ఎందుకు వచ్చిందో, ఇవాళ రామనామం మనం ఎందుకు చెప్పి తీరాలో, ఈ రహస్యం ఏమిటో, అసలు ఉపాసనలో ఆయనకి ఏ ఏ పళ్ళు నైవేద్యం పెట్టాలో, ఆయన పూజ ఎలా చేస్తారో, ఈ విశేషాలను గురించి, ఆయన దవడల వైభవం గురించి రేపటి రోజున నా చేత స్వామి హనుమ పలికించుకాక. అంత గొప్ప రోజున మనం రామనామం చెప్తున్నాం. కాబట్టి చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను ఇంకో పావుగంట అరగంట చెప్పలేక కాదు, నేను చెప్పడం ముఖ్యం కాదు, మీరు కూడా అనుసరించడం ముఖ్యం. బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. విషయ వాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము. నీరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము. పాలు మీ గడ్డ పంచదారల పక్వమే శ్రీరామనామము. ఇంతమంది ఉన్నారు, మీ కంఠాలకి హనుమ ఎంత ప్రీతి చెందాలండి అవతల వైపు నుంచి. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. ఘాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము. జానకీ హృత్కమల ముందున అలరుచున్నది రామనామము.
చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్ స్వరూపము రామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది రామనామము. శాంతి సత్యాహింస సమ్మేళనము శ్రీరామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమము సగును రామనామము. తల్లివలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. వశవర్తి అని ఒక మాట ఉంటుంది. తనకన్నా పైన ఉన్నటువంటి వాళ్ళకి, గౌరవనీయులైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారికి, తనకన్నా అధికారంలో ఉన్నటువంటి వారికి మనిషి స్వచ్ఛందంగా తనంత తానుగా వశపడి ఉండాలి. అలా తాను వశపడి ఉండకపోతే దానివల్ల ఉపద్రవం పైన ఉన్న వాళ్ళకి సంభవించదు. ఎవరు వశపడలేదో వాడికే సంభవిస్తుంది. ఎంత శక్తివంతుడు కానివ్వండి, ప్రయత్నపూర్వకంగా ఏదో ఒక స్థానం దగ్గర తాను వశవర్తి కావాలి. ఒక గురువు గారి దగ్గరైనా లొంగి ఉండాలి, తండ్రి దగ్గరైనా వంగి ఉండాలి, తల్లి దగ్గరైనా వంగి ఉండాలి, అన్నగారి దగ్గరైనా వంగి ఉండాలి, అధికారి దగ్గరైనా వంగి ఉండడం నేర్చుకోవాలి. కనీసంలో కనీసం తన స్నేహితుడి దగ్గరైనా లొంగి ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడా నేను ఇప్పుడు ఎవ్వరికీ వశవర్తిని కాను అన్నాడు అనుకోండి, ఆయన యథార్థంగా ఎంత గొప్పవాడు కానివ్వండి, అది శోభించదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, ఎంత సమర్థత కలిగిన వాడైనా కావచ్చు, కానీ తన పై అధికారిని గౌరవించి, అధికారి మాటకి గౌరవం ఇచ్చి, తాను ఆయనకి వశపడి మర్యాదతో ప్రవర్తించడం, మర్యాదతో కార్యక్రమాన్ని నిర్వహించడం చేత కాలేదనుకోండి, యువతలవాడు ఎంత సమర్థుడు కానివ్వండి, పై అధికారి భరించలేడు. ఎంత తెలివైన వాడైనా కానివ్వండి, ఇతను నాకు వద్దండి, నా దగ్గర ఇతను సహాయకుడిగా నాకు వద్దంటాడు. ఎందుకని అంటే, ఏ పని చెప్పినా మీకేం తెలుసు, నాకే తెలుసుదా బాగా అనడం మొదలుపెట్టాడు అనుకోండి, నిజంగా అవతలవాడు తెలివైన వాడైనా అలా అన్ని వేళలా ధిక్కరించడం అనేటటువంటిది యువతల వారికి అంగీకారయోగ్యంగా ఉండదు. అందుకే వశపడి ఉండడము అనేటటువంటి మాట నేర్చుకోలేనప్పుడు అది జీవితంలో అంత శోభస్కరంగా పరిణమించదు. అసలు లోకంలో ఎవరికన్నా గొప్పవాడెవరు అంటే స్వామి హనుమయ్యే. ఆయనంత వేగం గలవారు లేరు, ఆయనలా దూకగలిగిన వారు లేరు, ఆయన లాంటి బ్రహ్మచర్య నిష్ఠ కలిగినటువంటి వాడు లేడు, ఆయన లాంటి శాస్త్ర పాండిత్యం ఉన్నవాడు లేడు, ఆయన అంత తెలివైన వాడు లేడు, ఆయనంతటి విద్వాంసుడు లేడు, ఆయన అంతటి వాక్యజ్ఞుడు లేడు, ఆయనలా మాట్లాడగలిగినటువంటి వాడు లేడు. ఇన్ని శక్తులు ఆయన యందు కేంద్రీకరింపబడి ఉన్నప్పటికీ కూడా తన పైన ఉన్నటువంటి వాడు తనతో సమానుడు కాని తనకన్నా తక్కువ వాడే అని తనకి తెలిసిన్నప్పటికీ కూడా ఆయన ప్రభువైనటువంటి కారణం చేత గౌరవించడం అనేటటువంటి మాట నిజంగా స్వామి హనుమ దగ్గర నేర్చుకోవాలి. ఇవాల్టి రోజు వర్తమాన కాలంలో ఉన్నటువంటి సమాజంలో అసలు ఒక ఉద్యోగం చేసేటప్పుడు పైవారిని గౌరవించి పైవారి పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడము అనేటటువంటి మాట జీవితంలో అన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి అంటే స్వామి హనుమ యొక్క వృత్తాంతాన్ని పరిశీలించాలి. ఒకానొకప్పుడు జాంబవంతుడే ఆయనతో ఒక మాట అన్నాడు. నిన్నటి రోజు ఉపన్యాసంలో నేను మీతో మనవి చేశాను. స్వామి హనుమతో మాట్లాడుతూ ఆయనతోటే ఒక మాట అంటాడు. స్వామి హనుమ, మీరు సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోస్యాపి తేజసాచ బలీనచ అన్నాడు. ఓ హనుమ,
మీరు ఎంత శక్తి కలిగినటువంటి వారు అంటే హనుమాన్ హరిరాజస్య అని పిలిచాడు. ఈ కోతులకన్నిటికీ కూడా రాజు వంటి వాడా? హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి, నీవు మన ప్రభువైనటువంటి సుగ్రీవుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వాడివి. సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణుల యొక్క తేజస్సు ఎటువంటిదో నీ యొక్క తేజస్సు నీ యొక్క బలము కూడా అంతటివే. అయినా ఆయన యొక్క తేజస్సు కాని ఆయన బలపరాక్రమాలు కాని లోకహితమునకు ఉపయోగపడ్డాయి తప్ప ధిక్కరించడానికి కాని, నేనింత వాణ్ణి కాబట్టి నా ప్రభువు సుగ్రీవుణ్ణి గౌరవించవలసిన అవసరమే ఉందని గాని, నేను రామలక్ష్మణుల్ని గౌరవించవలసిన అవసరమే ఉందని కాని ధిక్కార ధోరణితో ఆయన ప్రవర్తించినటువంటి సందర్భం ఆయన జీవితం మొత్తం మీద ఒక్కటి కూడా కనపడదు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. అందుకే హనుమని ఉపాసన చేస్తే సమస్తమైనటువంటి మంగళకరమైన గుణములు అలవడతాయి. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పుటత్వంచ హనుమాత్ స్మరణాద్భవేత్ అంటారు. హనుమని స్మరించినంత మాత్రం చేత బుద్ధి, కీర్తి, బలము, ఆయువు, ఆరోగ్యము, నిర్భయత్వము ఇటువంటి మంచి లక్షణములు అన్నిటినీ మించి జాడ్యం పోవడం లాంటి మంచి లక్షణాలన్నీ సంక్రమిస్తాయి. అంత గొప్ప స్వరూపం హనుమ. హనుమ అంత మంగళప్రదుడు కావడానికి కారణం ఆయన పరమశివుని యొక్క అవతారం. శివావతారమే హనుమ. అందుకే శివుడు మంగళప్రదుడు. శివ అన్న నామానికి అర్థం ఏమిటంటే నిత్య శుభంకరుడు. ఎప్పుడూ శుభములను చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ మంగళములను చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ శోభనములను చేస్తూ ఉంటాడు. అలా ఎప్పుడూ శుభం చేసేవాడెవరో ఆయనకే శివుడు అని పేరు. ఆ శివుడే స్వామి హనుమగా అవతారం స్వీకరించారు. ఈ రహస్యం తెలిసున్నవారు కాబట్టే సమర్థరామదాసు గారు త్రయోదశాక్షరీ మహామంత్రాన్ని వ్యాప్తి చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అది త్రయోదశాక్షరీ మహామంత్రం అంటారు దాన్ని. అందులో 13 అక్షరాలు ఉంటాయి. 13 అక్షరాలతో ఉండేటటువంటి ఈ త్రయోదశాక్షరీ మహామంత్రాన్ని వ్యాప్తి చేసినటువంటి వారు సమర్థరామదాసు గారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అంటుండేవారు, జై రఘువీర అంటుండేవారు. ఆయన ప్రచారం చేసింది శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రం ఎంత శక్తివంతం అంటే, పెద్ద పెద్ద అధికార స్థానాలలో ఉండి ఒక్క సంతకం పెడితే కొన్ని కోట్ల రూపాయలు విడుదల చెయ్యగలిగినటువంటి వాళ్ళు, ఒక్క సంతకం పెడితే కొన్ని లక్షల మంది జీవితాన్ని ప్రభావితం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, తమ బుద్ధి ఎప్పుడూ మంగళప్రదంగా 10 మందికి పనికొచ్చేటట్టుగా రాగద్వేషాలకి అతీతంగా ప్రచోదనమయ్యేటట్టుగా ఉండాలి అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని వింటూ ఉంటారు. నేను కర్ణాటక గవర్నమెంట్ లో పనిచేసేటటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తాలూకా అధికార కార్యాలయంలో ఆయన కూర్చునేటటువంటి గదిలో నేను ఈ మంత్రం చాలా తక్కువ స్థాయిలో వినపడుతుండగా విన్నాను. ఒకసారి ఆయన అడిగాను, మీరు ఇది ఎందుకు వింటుంటారు అని అడిగాను. అడిగితే, నేను ఒక్క సంతకం పెడితే కొన్ని కోట్ల రూపాయల నిధులు విడుదలవుతాయండి, నేను ఒక్క సంతకం పెడితే కొన్ని లక్షల మంది జీవితాలు ప్రభావితమవుతాయి, అంత శక్తివంతమైన శాఖలో నేనున్నాను, నా బుద్ధి ఎప్పుడూ కూడా వైక్లభ్యం పొందకూడదని, సక్రమమైన రీతిలో అది ప్రచోదనం పొందాలని ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని నిరంతరం వింటుంటాను అన్నారు. అది పరమసత్యం. ఎందుచేత అంటే సమర్థరామదాసు గారు 13 అక్షరాలతోటే ఆ మంత్రాన్ని తీసుకురావడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇది 13 అక్షరాలతో వచ్చి బీజాక్షరములతో సంపుటీకరణమై ఉంటుంది. అందులో శ్రీరామ జయ రామ జయ జయ రామ 3 మాటలు రామనామం తిరుగుతుంది. 3 మాటలు రామనామం తిరిగి మొట్టమొదటి అక్షరం శ్రీకారంతో ప్రారంభం అవుతుంది. శ్రీకారానికి శాక్తేయ ప్రణవము అని పేరు. అమ్మవారి శక్తి అంతా శ్రీకారంలో ఉంటుంది. రామ పురుషవాచకం. శ్రీరామ అనేటప్పటికీ అది సీతారాములిద్దరినీ కలిపి చెప్పినటువంటి మంగళవాచకం అవుతుంది.
పక్కన స్త్రీశక్తి లేకపోతే స్త్రీతో కలిసి ఉండనటువంటి మూర్తికి ఉపాసన ఉండదు. అంటే నిరంతరం భగవదార్చనగా ఉపాసన చేయడానికి అవకాశం ఉండదు. అందుకే దేవతలందరినీ భార్యలతో కలిపి సంకేతిస్తారు. అది ఉపాసనా పరంగా ఉండేటటువంటి రహస్యం. కాబట్టి ఇప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ, మళ్ళీ జయ శబ్దం 3 మాటలు తిరుగుతుంది. జయ అని ఎక్కడన్నా 18 అని గుర్తు. దాని చేత సమస్త వాంగ్మయము ప్రతిపాదింపబడుతుంది. జయ అన్న శబ్దం మంగళవాచకం, అందుకే అది అమంగళాలు కలగనివ్వదు. ఇవన్నీ ఒకెత్తైతే అందులో 13 అక్షరాలే ఉండేటట్టుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని సమర్థరామదాసు గారు తీసుకురావడానికి ఒక కారణం ఉంది. శ్రీరుద్రం అని మనకి యజుర్వేదాంతర్గతంగా ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. ఆ శ్రీరుద్రంతోటే ప్రతిరోజు శివాలయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అందులో నమక చమకాలది 2 పాఠాలు ఉంటాయి. ఈ శ్రీరుద్రంలో శంకర అనేటటువంటి నామం అత్యంత కీలకం. ఎందుకని అంటే శం కరోతి ఇది శంకర, ప్రత్యక్షంగా శుభాల్ని తీసుకొచ్చి అందించేటటువంటి వాడెవరో ఆయనని శంకర అని పిలుస్తారు. శంభు అంటే సుఖముల యొక్క ఉత్పత్తి స్థానం. శంకర అంటే ఆ శుభములను తీసుకొచ్చి అందించేటటువంటి వాడు. అటువంటి శంకర అన్న నామం శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే 13 మాటలు తిరుగుతుంది. 13 మాటలు శంకర అనేటటువంటి నామము తిరగాలి అంటే శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తారు. అది ఒక్క ఘనపాఠీలు మాత్రమే అలా చెప్పగలరు. అలా చెప్పగలిగినటువంటి ఘన చేత శంకర శబ్దము 13 మాటలు తిరిగేటటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయము శ్రీరుద్రం. అటువంటి ఆ శ్రీరుద్రం ఏదైతే ఉందో అది పరమశక్తివంతమైనటువంటి అధ్యాయం యజుర్వేదంలో. శంకరానామం శ్రీరుద్రాన్ని ఘనగా చెప్తే 13 మాటలు తిరుగుతుంది. కాబట్టే ఆ శంకరుడే హనుమగా వచ్చారు కనుక ఆ హనుమ తత్వం ప్రకాశించాలి అంటే ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ప్రకాశిస్తుంది. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 13 అక్షరాలతో సమర్థరామదాసు గారు నిర్ణయం చేసి అంతటా కూడా వ్యాప్తి చేయడానికి కారణం అది. అందుకే శంకరుడే స్వామి హనుమగా వచ్చారు. అందుచేతనే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వాయువు ఎవరో కాదు, వాయువు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. 8గా పైకి కనపడేటట్టుగా ఉండేటటువంటి రూపాలు అన్నీ శివుడివే. ఆ 8 తప్ప ఇంకో 9 ఉండదు. అదే ఒకటి పృథివీ స్వరూపం భూమి, 2వది నీరు, 3వది ఆకాశం, 4వది గాలి, 5వది నిప్పు, 6 సూర్యుడు, 7 చంద్రుడు, 8 యజమాని. యజమాని అంటే నేను నేను అంటుంటానే ఇలా చూపించి లోపల ఉన్నటువంటి జీవుడు యజమాని. ఆ యజమానితో కలిపి 8 శివస్వరూపాలే. అందుకే ఈ పృథివీ అంతా కలిపి ఒక లింగస్వరూపాన్ని ధరిస్తే చూడాలి అనుకుంటే కాంచీపురం పెడతారు. కాంచీపురంలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం. అందుకే జంబుకేశ్వరంలో ఉన్నటువంటి లింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతుంది, కానీ అది ఎవరి మీద చల్లరు, బిందెలో పట్టి పక్కన పోసేస్తారు. జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం. అగ్నిహోత్రం ఏమీ లింగంగా ఉండదు, కానీ బయట వాతావరణానికి మీరు గడప దాటి అంతరాలయంలో గడితే ఉండే వాతావరణానికి తేడా ఉంటుంది. అరుణాచలం అంతరాలయం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, బాహ్యంలో అగ్ని, ఆంతరమునందు జ్ఞానాగ్ని. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే అది బాగా స్పష్టంగా అర్థం అవడం కోసం ఏం చేస్తారంటే శివలింగానికి యువతల 2 దీపాలు వెలుగుతుంటాయి. పైన ఒక దీపం వెలుగుతుంది, కింద ఒక దీపం వెలుగుతుంది. కింద వెలుగుతున్న దీపం ఇలా ఇలా కదలదు, పైన వెలుగుతున్న దీపం మాత్రం ఇలా ఇలా కదులుతూ ఉంటుంది.
కానీ నిధనం అవ్వదు. ఇలా ఇలా కదలడానికి కారణం గాలి వస్తూ ఉంటుంది. ఆ వాయువే లింగస్వరూపం. శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు. అక్కడ లింగాన్ని ఎవ్వరూ ముట్టుకోరు. ప్రధాన అర్చకులు కూడా ఆ లింగస్వరూపానికి పెట్టబడినటువంటి ఆ నవగ్రహ కవచాన్ని తీసేస్తారు వచ్చి. అది కూడా ముట్టుకోకుండా తీస్తారు తప్ప లింగాన్ని ఎవ్వరూ ముట్టుకుని అక్కడ ఆరాధన చేయరు. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం, ఇక చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 కూడా లింగస్వరూపాలే. ఇందులో వాయువు శివస్వరూపం. అందుకే ఆ వాయువు యొక్క కుమారుడే హనుమ, పవనసూతి అంటారు. ఆ కారణం చేతనే ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి తత్వతః అభేదం. అందుచేత శివుడొకడు, హనుమ ఒకరు కాదు. హనుమయే శివుడు, శివుడే హనుమ. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ కేవలము మంగళమే ఉంటుంది. ఇక అమంగళం ఉండే అవకాశం ఉండదు, అశుభం ఉండే అవకాశం ఉండదు. అందుకే హనుమ యొక్క రూపాన్ని ఎక్కడ చెప్పినా వాల్మీకి మహర్షి కొన్ని రహస్యాల్ని దాచి చెప్తూ ఉంటారు. ఆయన పైకి వానర స్వరూపం. ఆయనంతటి సుందరాతి సుందరుడు ఇంకొకడు లేడు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటి? అది అందంగా ఉండడం సౌందర్యం కాదు. మనకి నిరంతరము క్షేమకరమైనదేదో అది సౌందర్యం. నాగుపాం పడగ విప్పి ఆడుతోందనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉందని మీరు దగ్గరికి వెళ్ళి పట్టుకోగలరా? సింహం నోరు విప్పి గర్జించిందనుకోండి, చాలా బాగుంటుంది. కానీ దాని నోట్లో చేయి పెట్టగలరా? దానికి ఎదురు వెళ్ళగలరా? కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యం కాదు. ఏది నిజానికి మనకి రక్షణనిస్తుందో అది సౌందర్యం. అమ్మ సౌందర్యం. అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందంగా ఉంటుందని కాదు. అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారి గురించి చెప్తే సౌందర్య లహరి అన్నారు. ఎందుకు అమ్మ సౌందర్యం అంటే అమ్మ ఎప్పుడూ రక్షణకారకమే. ఎంత పెద్దదైపోనివ్వండి, అమ్మ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే అమ్మ సౌందర్యం, తండ్రి సౌందర్యం, గురువు సౌందర్యం తప్ప లోకంలో కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యాలు కాదు. హనుమ సుందరాతి సుందరుడు. ఏ కారణం చేత? మీరు ఆయన రూపాన్ని ఒక్కసారి చూసి ఆయన ముఖం వంక చూడండి, ఆయన చేతుల వంక చూడండి, ఆయన పాదాల వంక చూడండి, తెలిసో తెలియకో ఆయన చుట్టూ తిరగండి, ఆయన పేరు చెప్పండి. ఆయన చేసే పని ఏమిటి అంటే వెంటనే రక్షణ కల్పిస్తారు. దేని నుండి రక్షణ? ఉపద్రవం నుంచి రక్షణ ఇస్తారు. ఉపద్రవం అంటే ఒక్కడితో పోవచ్చు, లేదా అది ఊళ్ళని తుడిచిపెట్టేది కావచ్చు. ఇంతటి ప్రమాదాన్ని తప్పించి ఆపగలిగినటువంటి శక్తివంతుడెవరు అంటే హనుమ ఒక్కరే. అందుకే ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన గురించి చెప్పేటటువంటి తత్వం మారిపోతుంది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని చెప్తారు. బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు కలగలిసినటువంటి రూపం పరబ్రహ్మమై ఉంటారు. బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం. తరుణార్క ప్రభం అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటారు. శాంతం, పరమశాంతమూర్తి అయి ఉంటారు. రామదూతం నమామ్యహం. ఇది హనుమ విషయంలో చమత్కారం. సాధారణంగా అంత పరబ్రహ్మస్వరూపంగా నిలబడినటువంటి వాడు స్తోత్రం చెయ్యబడతాడు తప్ప వేరొకరికి దూతగా ఉన్నాడు అని చెప్పరు. కానీ ఇంతటి గొప్ప అనుగ్రహశాలి అయ్యుండి కూడా తాను రామదూతగా, సుగ్రీవ సచివుడిగా, పవన తనయుడిగా, వానర సేనాధిపతిగా, వానర నాయకుడిగా కీర్తింపబడుతూ ఉంటాడాయన. అందుకే తులసీదాస్ గారు ఆ హనుమాన్ చాలీసా చేస్తూ ప్రార్థనా శ్లోకంలో హనుమ గురించి ఒక అద్భుతమైన మాట వాడారు. ఆయన గురించి చెప్తూ అంటారు, రఘువరవరదూతం వాతజాతం నమామి అన్నారు. వాతజాతం అంటే వాయువు యొక్క కుమారుడు. నమామి నమస్కరించుతున్నాను. రఘువరవరదూతం అన్నారు. దానికి పాఠాంతరం ఉంది, ఇంకొకలా కూడా పిలుస్తూ ఉంటారు. రఘువర ప్రియభక్తం అంటూ ఉంటారు. కానీ రఘువర ప్రియదూతం, రామచంద్రమూర్తి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దూత.
కోరి కోరి ఆయన పంపించారు. రామచంద్రమూర్తి జీవితం మొత్తం మీద పరిపాలకుడుగా ఎందరో దూతల్ని పంపించారు. కానీ అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భంలో కోరి కోరి ఈయనే సమర్థుడు అని ఆయన పంపించినటువంటిది ఎవరిని అంటే కేవలంగా స్వామి హనుమని ఒక్కరినే అలా పంపించారు. అందుకే రఘువర ప్రియ దూతం, అంత గొప్ప దూత, రామదూతం నమామ్యహం. వేరొకరికి దూతగా కీర్తింపబడేటటువంటి హనుమ పరబ్రహ్మస్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తారు. శివస్వరూపం కనుకనే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ శుభం, ఎక్కడ ఆయన పేరు చెప్తే అక్కడ మంగళం. హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ మంగళం, హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ శుభం. హనుమ సంతోషపడాలి అంటే ఆయనని కీర్తిస్తే సంతోషించరు, రామనామం చెప్తే సంతోషిస్తారు. అది ఆయనకున్న గొప్పతనం. తనని పొగిడితే కాదు, రాముణ్ణి పొగిడితే చాలు పరవశించిపోతారంతే. మీరు చూడండి, శ్రీరామాయణంలో మొట్టమొదట హనుమ ఎప్పుడు కనపడతారు? సుగ్రీవుడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని చూసి భయవిహ్వలుడైనటువంటి సందర్భంలో కనపడతారు. మొట్టమొదట కనపడుతూనే మంగళకర వాక్కులతో ఆయన ప్రసంగం ప్రారంభం అవుతుంది. తర్వాత వెడతారు, రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకొచ్చి సుగ్రీవుడితో కలుపుతారు. కలిపిన కారణం చేత ఆఖరికి బయటికి వెళ్లి బ్రతకడానికి కూడా భయపడిపోయి తన భార్య రుమని తాను బ్రతికుండగా తన అన్నగారైనటువంటి వాలి భార్యగా అనుభవిస్తున్నాడు అని తెలిసినా కూడా ఏమీ చెయ్యలేక కేవలం 4 మంత్రులతో మతంగ మహర్షి యొక్క శాపం ఉంది కాబట్టి ఋష్యమూక పర్వత శిఖరమల మీద బ్రతుకుతున్నటువంటి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది, వాలి సంహరింపబడ్డాడు, మళ్లీ తన భార్య తనకి దక్కింది. హనుమ మొట్టమొదట కనపడతారు, తన యొక్క ప్రభువుకి శుభంతో ప్రారంభం అయిపోయింది. తర్వాత దక్షిణ దిక్కుకి బయలుదేరి వెళ్లి సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి చచ్చిపోదామనుకుని ఉరిపోసుకుంటున్న సీతమ్మని బ్రతికిస్తారు. మళ్ళీ చనిపోతున్న ఆవిడ బ్రతికింది ఎవరి వల్ల అంటే హనుమ వల్ల. అక్కడ సీతమ్మని బ్రతికిస్తారు. మళ్ళీ సీతమ్మ తల్లి క్షేమవార్తని పట్టుకుని ఈవలి ఒడ్డుకు వచ్చారు. సుగ్రీవుడిచ్చినటువంటి సమయం దాటిపోయింది. వెనక్కి వెడితే ఇంతమంది వానరుల్ని సుగ్రీవుడు చంపేస్తాడు. కానీ ఒక్క హనుమ సీతామాత యొక్క దర్శనం చేసి క్షేమవార్తతో తిరిగి వచ్చారు కనుక ఇంతమంది వానరులు కూడా సమయం దాటిపోయినా బ్రతికారు. మళ్ళీ ఇంతమంది వానరులు బ్రతకడానికి కారణం హనుమ అయ్యారు. సీతమ్మ కనపడుతుందో కనపడదోనని చెప్పి ఎంతో బెంగ పెట్టుకుని ఉన్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తి యొక్క ప్రాణములు నిలబెట్టారు. మళ్ళీ సేతువుని కట్టి రామచంద్రమూర్తి అక్కడికి వెళ్లిన తరువాత లంకాపట్టణంలోకి కాంచనలంకలోకి వెళ్లిన తరువాత ఆ రావణ సంహారం జరగడంలో, ఇంద్రజిత్ సంహారం జరగడంలో, సీతారాములిద్దరూ ఒకటవడంలో ఎనలేనటువంటి ప్రజ్ఞాపాఠవాల్ని చూపించి వానర సైన్యమంతా బ్రతకడానికి కారణమయ్యారు. సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఒకప్పుడు 67 కోట్ల మంది వానర సైన్యం చచ్చిపోయారు. 67 కోట్ల మంది. రామాయణంలోనే ఉంది ఆ విషయం. అది కూడా సాయంకాలం వేళ వేసినటువంటి ఒకే ఒక అస్త్రానికి కొద్ది నిమిషాల్లో చనిపోయారు. 67 కోట్ల మంది చనిపోయి మిగిలిన పెద్ద పెద్ద వీరులందరూ మూర్ఛపడి కింద పడిపోయారు. ఇన్ని కోట్ల మందిని బతికించిన వారు స్వామి హనుమ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి. ఆయన వలన మళ్ళీ ఇంతమంది బతికారు. తిరిగి సీతమ్మతో కలిసి రాముడు పుష్పక విమానంలో వెళ్ళిపోయాడు. 14 ఏళ్లు పూర్తయిపోయిందా భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు, సరయూ నదిలో ప్రవేశిస్తాడు, ప్రాణం విడిచిపెట్టేస్తాడు. ప్రతిజ్ఞ 14 ఏళ్లు పూర్తవగానే కనపడాలి. తాను రావడం ఆలస్యం అవుతుంది, భరద్వాజాశ్రమానికి వెడుతున్నానని ముందు హనుమతో కబురు చేశారు. ఇక నేను సరయూ నదిలో దిగి ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అంటున్నటువంటి భరతుడి యొక్క ప్రాణములు రాముని యొక్క క్షేమవార్త చెప్పి కాపాడినటువంటి వారు స్వామి హనుమ. మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం. కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే.
ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసిందనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి, సీతమ్మకి, హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా అక్కడ ఉంటుంది. ఇది నేను స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు. అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ. అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే, సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘనరూపంగా చదువుతారు. ఘనపాఠి అంటారు. ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకర అన్న నామం 13 మాటలు తిరుగుతుంది. ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని 13 మాటలు శంకర అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో, ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎన్ని మంగళాలిస్తుందో, అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్ళీ హనుమ యొక్క అవతారం కాబట్టి 13 మాటలు శంకర ఘన రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ చేశారు. ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్ష మాసంలో చతుర్దశి రాత్రి పరివ్యాప్తమై ఉంటే మాస శివరాత్రి అంటారు. రాత్రి ఉండాలి, అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి, ఉంటేనే మాస శివరాత్రి. ఏదో 8 వరకు 9 వరకు ఉంటే మాస శివరాత్రి అని రాయకూడదు. అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాస శివరాత్రి అవుతుంది. ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి. చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది. నేను వస్తూ నమస్కారం చేసి వచ్చాను. అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోష వేళలో శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది? మార్గశీర్ష మాసం ధన్యమైంది అంటే అదే కదూ, అక్కడే కదూ. అంతటి మహానుభావుడు. అందుకే ఇంత మంగళప్రదుడు కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు. నిజంగా హనుమ యొక్క జీవిత చరిత్రని, హనుమ యొక్క సాధితములను నాకు అనిపిస్తుంది అధికారులకి, ఉద్యోగులకి ఒక పాఠం కింద చెప్తే నిజంగా అసలు జీవితంలో వాళ్ళు ఎంత వైభవోపేతంగా వృద్ధిలోకి రావడానికో అది కారణమవుతుంది అనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకానొకప్పుడు ఒక కీలకమైనటువంటి సన్నివేశం ఏర్పడింది శ్రీరామాయణంలో. రామచంద్రమూర్తికి సుగ్రీవుడు మాట ఇచ్చాడు, నాకు పట్టాభిషేకం జరుగుతోంది రామ, ఇప్పుడు శరత్కాలం నడుస్తోంది, నేను వర్షాకాలం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ తగినటువంటి ఋతువు వస్తుంది, శరత్కాలం వస్తుంది, నేను తప్పకుండా వానర సైన్యాన్నంతటినీ కూడా అన్ని దిక్కులకు పంపించి సీతమ్మ ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనుక్కుంటాను అని చెప్పాడు. ఆ మాట మరిచిపోయాడు. భార్యతోటి భోగాలతోటి లాలస పొందాడు.
అటువంటప్పుడు లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. మళ్ళీ తన చేసిన పొరపాటు గుర్తించాడు, క్షమాపణ చెప్పాడు. అన్ని దిక్కులకు వానరములను పంపించడానికి పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. అబ్బో, ఆ రామాయణంలో మనం ఎన్నడూ విననటువంటి సంఖ్యలన్నీ చెప్పారు. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అంతంత పెద్ద సంఖ్యలు వస్తాయో అన్ని గోలాంగూలములు, వానరములు అన్నీ వచ్చాయి. అన్ని చోట్ల నుంచి బయలుదేరి వచ్చాయి, భూమండలం నుంచి. అవన్నీ కిష్కింధ అంతా నిండిపోయింది. నిండిపోతే వాళ్ళందరినీ పిలిచాడు. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానర సమూహానికి ఒక్కొక్కరిని నాయకుడిగా నియమించాడు. అంతకుముందు వాలి తనని తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు వాలి, ఆ సుగ్రీవుడు. అందుకే సుగ్రీవుడికి ఈ భూమండలం అంతా పరిచయం. ఏ దిక్కు వరకు మనుష్యుడు ఎంత దూరం వెళ్ళవచ్చో చెప్పుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసిన నాయకుణ్ణి, అతని అనుచరుల్ని పిలిచి, మీరు బయలుదేరి ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ గ్రామాలు దాటుకుంటూ ఇలా ఇక్కడ వరకు వెళ్ళవచ్చు, ఇక్కడ వరకు వెళతారు తప్ప ఇది దాటాక మీరు వెళ్ళలేరు అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు. తూర్పు దిక్కు గురించి చెప్తూ సూర్యోదయం అయ్యేటటువంటి ప్రాంతం చెప్పాడు. ఇక దానిని దాటి మనుష్యులు వెళ్ళలేరు, అక్కడ వరకు వెతకండి సీతమ్మనన్నాడు. అలా ఒక్కొక్క దిక్కుకి కొంతమంది వానరుల్ని, దానికి ఒక నాయకుణ్ణి పెట్టి పంపించాడు. గడువు లోపల తిరిగి వచ్చేయాలి. దక్షిణ దిక్కుకి ఒక పెద్ద వానర సమూహాన్ని పంపాడు. పంపుతున్నప్పుడు దానికి యువరాజు అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాడు. చేసి అంగదుడి నాయకత్వంలో ఆ వానరులందరూ సీతాన్వేషణం కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఆ పంపిస్తున్నప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళవలసిన వాళ్ళకి నాయకుడిగా అంగదుణ్ణి పెట్టాడు కనుక అంగదుడి నాయకత్వంలో వాళ్ళందరూ బయలుదేరారు. ఇక ప్రయాణం మొదలు పెడుతున్నారు. అందరూ తప్పకుండా మేము ఈ కార్యాన్ని సాధిస్తామన్నారు. రామచంద్రమూర్తికి జయఘోష చెప్పారు, ప్రభువుకి జయఘోష చెప్పారు, బయలుదేరారు. అకస్మాత్తుగా సుగ్రీవుడు హనుమని వెనక్కి పిలిచాడు. ఎవరు హనుమ? దక్షిణ దిక్కుకు వెడుతున్నటువంటి వానరుల యొక్క బృందంలో ఒక సభ్యుడు, నాయకుడు కాడు. ఆయన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఓ హనుమ, నీ మీదే నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఇది బృహత్తరమైనటువంటి కార్యం. నేను పట్టాభిషేకం పొందాను అంటే అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ భార్యని పొందాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. అటువంటి నేను రాముడికి మాటిచ్చాను, సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టేటట్టుగా వానరుల్ని పంపిస్తానని. సుగ్రీవుడికి తెలుసు సీతమ్మ దక్షిణ దిక్కుగా అపహరింపబడిందని. ఎందుకంటే రావణాసురుడు అపహరించినప్పుడు సీతమ్మ తల్లి తన నగలు కొన్ని తీసి వస్త్రఖండంలో మూట కట్టి కింద పడేసినప్పుడు సుగ్రీవుడి దగ్గరే పడింది ఆ మూట. 4 వానరులు కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. 4 మంత్రులు ఆయనకి. ఎప్పుడూ ఆయన చుట్టూ ఆ 4 మంత్రులు ఉంటారు రామాయణంలో. మొట్టమొదటి వారు హనుమ, 2వ వాడు నలుడు, 3వ వాడు నీలుడు, 4వ వాడు తారుడు. ఈ 4 పరివేష్టించి ఉంటారు. ఆఖరికి వాలి తరివినప్పుడు పారిపోయినా ఈ 4 వెంట వస్తూ ఉంటారు. ఆ 4 మధ్యలో కూర్చుని ఉండగా పైనుంచి సీతమ్మ కింద విడిచిపెట్టినటువంటి నగల మూట వాళ్ళ మధ్యలో పడింది. సుగ్రీవుడికి తెలుసు దక్షిణ దిక్కుకి అపహరింపబడింది సీతమ్మ అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి అనుమానం ఉంది. కాబట్టి ఆమె రావణాంతఃపురంలో ఉంది. కాంచనలంకలోనే సీతమ్మ జాడ దొరికే అవకాశం ఉంది. అంత అమాయకుడు కాదు, అంత పెద్ద వానర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి బుద్ధిశాలి సుగ్రీవుడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇంకొక మాట కూడా తెలుసు, అంగదుడు దుడుకు స్వభావం ఉన్నవాడు. ఈ క్షణానికి బాగుంటాడు, ఇంకో క్షణంలో ఆత్మహత్య చేసుకుంటానంటాడు. రామాయణంలో కనపడని మనస్తత్వాలు మీకు ఎక్కడా ఉండవు. సంతోషపడిపోతే ఎంత చెట్టెక్కి కూర్చుంటాడో, బాధొస్తే అంత కిందకి వెళ్ళిపోతాడు. నేను చచ్చిపోతున్నానంటాడు అంతే. రెండో మాట ఉండదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటాడు. అన్నాడు రామాయణంలో సీతాన్వేషణానికి బయలుదేరి. పైగా అప్పుడప్పుడు సుగ్రీవుడి మీద కోపం వస్తూ ఉంటుంది. మా నాన్నని చంపేశాడు వాళ్ళని అంటుంటాడు. అందుకే ఇవ్వకపోతే యువరాజు బాగుండదు, నాయకత్వం యువరాజుకి ఇవ్వాలి. అందుకని అంగదుణ్ణి ఉంచాడు. కానీ ప్రభువు నమ్మకం ఎవరి మీద? స్వామి హనుమ మీద. హనుమని వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచి ఆయనతో ఒక మాట అన్నాడు.
ఓ హనుమా, నాకు కేవలముగా నీ మీద మాత్రమే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఎందుచేత? ఓ హరిశ్రేష్ఠ, నువ్వు నిశ్చితార్థోర్థ సాధనే, ఇత పూర్వం ఎన్నో కార్యములను సాధించడానికి నువ్వే నాకు ఉపకరణమయ్యావు. ఇది ఒక ప్రభువు తన దగ్గర పనిచేసేటటువంటి సేవకుడి విషయంలో నమ్మకం పెంచుకోవడం దేనివల్ల పెంచుకుంటాడో మహర్షి చెప్పారు. ఇత పూర్వం నీకు నేను కొన్ని కీలకమైన కార్యాలు అప్పచెప్పాను. ఆ కీలకమైన కార్యములను చేసేటప్పుడు ఎక్కడా కూడా నువ్వు తొట్రుపడలేదు. తొట్రుపడకుండా కార్యాన్ని సాధించడానికి అనితరమైన ప్రజ్ఞని చూపించావు. అందుకే ఇప్పుడు కూడా నిన్నే నేను నమ్ముతున్నాను. ఎందుకు నిన్ను నమ్ముతున్నానో తెలుసా? గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేః పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః. కారణాలు చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు రామాయణాన్ని పరిశీలిస్తే కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల మీద సంవత్సరానికి ఒకసారి పై అధికారి ఒక ఆయన యొక్క కార్యనిర్వహణ శైలి ఎలా ఉంటుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఒక ప్రతిని తయారు చేసి పై అధికారులకు పంపిస్తుంటారు. యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. అది ఎలా ఉంటుందో అలా మాట్లాడతాడు సుగ్రీవుడు. అందులో అంటాడు, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేః అని పిలిచాడు. ఓ అద్భుతమైనటువంటి వానరమా హనుమా, వేగం కాని, దూకడం కాని, ఎక్కడైనా ఆగవలసి వస్తే అంత చక్కగా ఆగిపోవడం కాని కేవలము నీయందు మాత్రమే ఉన్నాయి. ఈ లోకంలో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వారు నాకు తెలిసి ముగ్గురే ఉన్నారు. నాకు తెలిసి అంటే సుగ్రీవుడు అన్న మాటలు. 1 గరుత్మంతుడు, 2 వాయువు, 3 హనుమ. ఈ ముగ్గురే అంత వేగంగా వెళ్ళగలరు. వేగంగా వెళ్ళడం ప్రధానం కాదు, ఎక్కడ వేగం ప్రమాదాన్ని తీసుకొస్తుందో అక్కడ వేగాన్ని నియంత్రించడం కూడా అంత అవసరం. ఇది నీ యందున్నది. కాబట్టి గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేః, నీ యందు అపారమైనటువంటి తేజస్సు ఉంది. ఇవి ఎటువంటివి అంటే పితుస్తే సదృశం వీర, మీ తండ్రి అయినటువంటి వాయువుకి ఎటువంటి లక్షణాలున్నాయో మారుతస్య మహౌజసః, అటువంటి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నావు. ఇంతేకాదు, నిన్నే నేను నమ్మడానికి కారణం ఏమిటో తెలుసా? త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమి ప్రభు దగ్గర కితాబు పొందారండి మహానుభావుడు. ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడూ ప్రభువుని ధిక్కరించలేదు. అది వినయం అంటే. అంత మర్యాద పాటించేవారు. ఎటువంటి త్వయ్యేవ హనుమన్నస్తి, ఓ హనుమా నీయందు మాత్రమే ఉన్నాయి. ఎవరు వింటున్నారు ఈ మాటలో? రామచంద్రమూర్తి వింటున్నారు. ఇంతమందిని పంపాడు. ఎవరితో అల్లా ఈ మాట? ప్రభు ఒక్క ఆయనతోనే అంటున్నాడు. జీవితంలో అలా అనిపించుకోవడం గొప్ప తన పై అధికారితో. త్వయ్యేవ హనుమన్నస్తి, నీయందు మాత్రమే ఉన్నాయి హనుమా. ఏవి? బలం బుద్ధి పరాక్రమః, శరీరమునందు విశేషమైనటువంటి బలం. బలం ఉంది కదా అని ఎక్కడ ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించవు, అంత బుద్ధిమంతుడవు. పరాక్రమః, ఎక్కడ ఆ బలాన్ని బయట పెట్టాలో అక్కడ బయట పెడతావు. బలం బుద్ధి పరాక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః. ఏమి మాటలు వేశారండి మహర్షి. దేశకాలానువృత్తిశ్చ, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి పాటించవలసిన ధర్మాన్ని, ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. కాలాన్ని బట్టి అలా ప్రవర్తిస్తావు. ఒక కాలమునందు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఒక కాలమునందు నువ్వు సామాన్యుడివిగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు అలాగే ఉండాలి. ఇవాళ నేను ఇక్కడ వక్తగా ఉన్నాను కాబట్టి మాట్లాడడం ధర్మం. ఒక మహాత్ముడు వచ్చి మాట్లాడుతున్న సభకి నేను వెళ్ళాననుకోండి, శ్రోతగా పరమ నిశ్శబ్దంగా కూర్చుని వినడం ధర్మం. దేశము కాలము ఈ రెండు ఎప్పుడు జాగ్రత్తగా ఎరుకలో ఉండాలి. చాలా మంది నిశ్శబ్దంగా ఏవో మంచి విషయాలు తెలుసుకుందామని వచ్చి కూర్చునేటటువంటి సభకి
ముక్కు పచ్చలారని వాళ్ళు, ఏమీ తెలియని పసిపిల్లల్ని తీసుకొచ్చి సభల్లో ముందుకొచ్చి కూర్చుని వాళ్ళు అల్లరి చేస్తుంటే అది ఆడుకోవడానికి ఒక క్రీడాస్థలంగా కూర్చోవడం సభలో ఎలా ప్రవేశించాలో కూడా తెలియని చేతకాని వాళ్ళ లక్షణం. అలా రాకూడదు సభలకి. పిల్లల్ని తీసుకుని ముందుకొచ్చి సభల్లో కూర్చుంటే వచ్చి కూర్చుని విందామనుకున్న వాళ్ళు ఏమైపోతారు? పిల్లలకి తెలియదు, ఆడతారు. నీ బుద్ధి ఏమైంది తీసుకొచ్చినప్పుడు? కాబట్టి దేశకాలానువృత్తిశ్చ, ఎక్కడున్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి, ఏ కాలంలో ఉన్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి. ఈ రెండూ తెలియకుండా ప్రవర్తిస్తే అటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా బరువైపోతాడు. కాబట్టి హనుమ నీకు ఈ రెండు తెలుసు. మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా మంది జీవితంలో బరువు అయిపోవడానికి కారణం అదే. ఎక్కడ దూరం అయిపోతారంటే, ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితి తెచ్చుకుంటారంటే, మనం ఎక్కడున్నాం, ఏ సమయంలో ఉన్నాం, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అసలు అన్న విషయంలో పరాకు లేకుండా ప్రవర్తించడం ప్రమాదాలు తీసుకొస్తుంది. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత పండాహ అన్న మాటకు అర్థం ఏంటంటే సహజంగా వచ్చిన జ్ఞానం. అది పుస్తకాలు చదువుకుంటే వచ్చింది కాదు, హనుమకి సహజంగా వచ్చాయి ఆ గుణాలు. నయశ్చ నయ పండిత, ఇవి నీకు సహజంగా ఉన్నాయి హనుమ. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. అందుకే మీరు చూడండి, రామాయణంలో హనుమకి ఆ కితాబు సుగ్రీవుడిచ్చాడంటే అందుకే మహర్షి ఎక్కడెక్కడ హనుమ వంగుతారో అక్కడక్కడ సుగ్రీవ సచివుడు అంటుంటారు. ఒకానొకప్పుడు చీపురు కట్టలు పెట్టి కొట్టారు హనుమని. ఏమి మహానుభావుడికి చేతకాక అరిచేతులతో అరికాళ్లతో మర్దించేయగలడాయన. చారీకుడు చారీకుడు అని ఆయన తోకకి బట్ట చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్రం వెలిగించి రథంలో కట్టి ఆయనని రాచవీధులలో ఊరిరిగింపు చేస్తుంటే చీపురు కట్టల దెబ్బలు తిన్నారు. రాత్రివేళ లంకంతా వెతికాను. తిరిగి వెళ్ళిన తర్వాత నా ప్రభువు సుగ్రీవుడు లంకాపట్టణం యొక్క బలాబలాలు ఏమిటి అని అడిగితే ఏం చెప్పను? నేను చూడలేదని చెప్పనా? రాముడు లంకాపట్టణాన్ని యొక్క ఆను పాను ఎలా ఉంటుంది, ఎంతమంది బలవంతులున్నారు, ఇన్ని కోట ఎలా ఉంటుంది, దాని చుట్టూ ఉండే రక్షణ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్పను? వీళ్లు చీపుళ్లతో కొట్టినంత మాత్రం చేత నా గౌరవం పోయిందా? నా స్వామి రామచంద్రమూర్తి కోసం, నా ప్రభు సుగ్రీవుడి కోసం చీపురు కట్టతో దెబ్బలు తిన్నా నాకు పర్వాలేదు. ఇది నేను పగటిపూట లంకాపట్టణం యొక్క ఆను పాను కనిపెట్టడానికి అవకాశం అని చీపురు దెబ్బలు తిన్నారు. ఇంకొకడైతే వీళ్లు నన్ను కొట్టడం ఏమిటని మర్దించి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే రామచంద్రమూర్తి అడిగిన ప్రశ్నలకి, సుగ్రీవుడు అడిగిన ప్రశ్నలకి హనుమ అంత అద్భుతంగా జవాబు ఎలా చెప్పుండేవారు. అసలు యుద్ధంలో హనుమ రామచంద్రమూర్తికి అలా ఎలా తోడ్పడి ఉండేవారు. అసలు హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో మీరు కనిపెట్టాలి అంటే రామచంద్రమూర్తి అగ్ని పరీక్ష పెడుతుంటారు. అలా ఉంటారు, కానీ ఒక్కొక్క సంఘటనని బట్టి ఏరేస్తారు, జల్లెడ పట్టేస్తారు. ఎంతమంది నిలబడగలరు అన్నది లెక్క పెట్టేస్తారు. విభీషణుడు వచ్చి ఆకాశంలో నించున్నాడు, శరణాగతి అన్నాడు. అందరినీ పిలిచి కూర్చోబెట్టారు. ఇవ్వచ్చా శరణాగతి అని అడిగారు. అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. రావణాసురుడి తమ్ముడు యుద్ధానికి ముందు వచ్చాడు, నమ్మకండి అన్నారు. సుగ్రీవుడితో కలిపి చాలా మంది అదే మాట చెప్పారు. హనుమ వంక తిరిగారు. హనుమ నీ అభిప్రాయం అని అడిగారు. హనుమ మొదట చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను మాట్లాడుతున్న మాటలు ఏవున్నాయో అవి పక్షపాతరహితములు. యథార్థమును ఆవిష్కరించమని నన్ను అడిగారు కాబట్టి, చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పిన మాటల్ని విపరీతార్థములతో ఎవ్వరూ అర్థం చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? అటువంటి సభల్లో చెప్పేటటువంటి అభిప్రాయం ప్రభువు అడిగినప్పుడు ఉన్నదున్నట్టు మాట్లాడాలి. ఎవరో ఏదో అనుకుంటారని మాట్లాడకూడదు. కానీ తాను అనబోయే మాట ఏదుందో అది తన ప్రభువుకే చురుక్కుమంటుంది. అలా అనుకోవద్దు. నిన్ను ఉద్దేశించి నేను అంటలేదు. అడిగాడు కాబట్టి రామచంద్రమూర్తి ఉన్న మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటూ ఒక మాట చెప్పారు. ఇతను కూడా ఒక రాజ్యానికి రాజుకి తమ్ముడు. యుద్ధం వచ్చింది, మీరు ధర్మాత్ముడు, మీ చేతిలో రావణుడు పడిపోతాడు. ఇతనికి కూడా మనసులో ఒక చిన్న కోరిక ఉండి ఉంటుంది. అతను కూడా లంకాపట్టణాన్ని ఏలాలని అనుకుంటున్నాడు. అన్న చచ్చిపోతే, అన్న ధర్మంలో లేకపోతే చంపి ధర్మాత్ముడు తమ్ముడైతే తమ్ముడికి పట్టం కట్టడం మీకు అలవాటు ఉంది.
మీరు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు. సుగ్రీవుడితో కలిసి యుద్ధానికి వచ్చారు. ఇది తెలుసుకున్న విభీషణుడు రావణుణ్ణి చంపడానికి సహకరించి తాను పట్టాభిషేకం పొందడానికి వచ్చాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇవ్వచ్చు. మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడతారు. ఇప్పుడు నేను సరి అయిన సలహా చెప్పకపోతే, ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడకపోతే, రామచంద్రమూర్తి అడిగిన దానికి సరిగా జవాబు చెప్పలేకపోయాను అని మనసులో నాకు పరివేదన ఉండకూడదు. కానీ నేను చెప్పిన మాట వల్ల నా ప్రభువు సుగ్రీవుణ్ణి కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. విభీషణుడు అందుకొచ్చాడు అంటే ఆశ మొలకెత్తడానికి సుగ్రీవుడు రాజవడం ఒక కారణం. ఆ కారణం ధర్మాత్ముడు సుగ్రీవుడు కనుక సుగ్రీవుడు అడిగాడు కాబట్టి వాలిని చంపేశాడు. అధర్మాత్ముడిని, అన్నని చంపి తమ్ముడికి రాజ్యం ఇవ్వడం నీకు అలవాటు ఉంది ధర్మం కోసం. ఇక్కడ అంతే, విభీషణుడు ధర్మాత్ముడు, రావణుడు అధర్మాత్ముడు. అధర్మాత్ముడైన రావణుణ్ణి చంపి తమ్ముడైన విభీషణుడికి పట్టం కడతామని ఆశతో వచ్చి ఉండవచ్చు. రామా, నువ్వు అంగీకరించవచ్చు, దోషమేం లేదు. ఆ కోరికతోనే వచ్చాడు. అలా కోరికుంటే తప్పేమిటి ఒక రాజ్య పరిపాలన చేయవలసిన వాడికి? కానీ ఇది మరొకలా సుగ్రీవుడు అనుకోకూడదు. అందుకే ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను, వేరొకరు ఉలిక్కి పడకూడదు అంటూ మాట్లాడారు. ఇది హనుమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏదో 5 రోజుల్లో ప్రసంగరీత్యా నేనేదో 1-2 సందర్భాలు చూపించగలను. కానీ నిజంగా మీరు అది అనుభవించాలి అంటే రామాయణాన్ని చదవాలి. హనుమ ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే తక్కెట్లో పెట్టినట్టే ఉంటుంది. మరి స్వాతి నక్షత్రంలో పుట్టినవారు కదూ. స్వాతి నక్షత్రంలో పుట్టితే తులారాశి. తులారాశి అంటే అది తక్కెడ. అది కేజీ అంటే కేజీయే, అది 1/2 కేజీ అంటే 1/2 కేజీయే. స్వాతి నక్షత్ర జాతకులు చేసే నిర్ణయాలు అలాగే ఉంటాయి. తొందరపడరు. ఆలోచించి ఓ నిర్ణయం చేశారా, మీ నిర్ణయం తప్పనడం అంత తేలిగ్గా ఉండదు. అది ఆ నక్షత్ర ప్రభావం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. అందుకే వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనుమతి. మనకి పరాశర సంహిత ప్రకారం అయితే పూర్వాభాద్ర నక్షత్రంలో వచ్చారు. పూజాకల్పం ప్రకారం అయితే స్వాతి నక్షత్ర జాతకులు అని చెప్తారు.